నమస్కారం. మనం మామూలుగా ఇప్పటి కాలంలో చూస్తూ ఉన్నాం. దాదాపుగా మన ఆలోచనలతో సరిపడని ఆలోచనలు ఉన్న వాళ్ళు గానీ, లేకపోతే మన స్నేహితులు గానీ, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు గానీ, తెలియని వాళ్ళు గానీ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లకు కానీ, లేకపోతే వీళ్ళకి ఉంటే గనక వెంటనే మనము రియాక్ట్ అవుతున్నాం. వెంటనే దాన్ని ఖండిస్తున్నాము, చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం ఊరుకోకుండా. ఇవన్నిటిని వెంటనే రియాక్ట్ అయ్యి పోస్టులు పెట్టడము, వాటికి సమాధానాలు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. అనవసరమైన వాటికి కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాం. దీని గురించి ఒక కథ చెప్తున్నా. స్వామి వివేకానంద మనందరికీ తెలుసు. ఒక యువ సన్యాసి, ఎప్పుడూ కూడా కాషాయ వర్ణంలో దుస్తులు ధరిస్తూ ఉంటాడు, మనందరికీ తెలుసు. అప్పుడు ఉన్న భారతీయులు ఆంగ్లేయుల పరిపాలనలో భారతీయుల్ని వాళ్ళు రెండవ జాతి, మూడవ జాతి పౌరులుగా చూసేవాళ్ళు, హీనంగా చూసేవారు, వీళ్ళకి ఏమీ రాదు అని చూసేవాళ్ళు. అయితే స్వామి వివేకానంద ఫస్ట్ క్లాస్ బోగి ట్రైన్లో తన పర్యటనలో భాగంగా పర్యటనలు చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్ బోగి ఎక్కుతారు. అదే ట్రైన్లో, అదే బోగిలో మనకు తెలుసు కామన్గా తెల్లవాళ్ళు ఉన్నారు. వీళ్ళు స్వామి వివేకానంద అక్కడ ఉండడము, వీళ్ళతో పాటు బోగిలో ప్రయాణం చేయడం వాళ్ళకి ఎంత మాత్రం నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి భారతీయులు అంటేనే నల్లవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని మూడవ శ్రేణి పౌరులుగా చూడడము, వాళ్ళకి ఏమీ రాదు, చదువు రాదు, వీళ్ళకేమీ అర్థం కాదు, అజ్ఞానులు అని చెప్పేసి భారతీయ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి, దాంట్లో ఉన్న వాటి గురించి, వీటి గురించి అవాకులు చివాకులు పేలుతూ చాలా అపహాస్యం చేస్తూ భారతీయ సంస్కృతిని, హిందువుల గురించి మాట్లాడుకుంటూ అక్కడ ఉంటారనమాట. ఇంగ్లీష్లోనే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనకు తెలుసు స్వామి వివేకానంద చాలా బాగా ఇంగ్లీష్ వస్తుంది, ఇవన్నీ అర్థమవుతూనే ఉంటాయి. అయినా కూడా ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఎంత అపహాస్యము ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉన్నా కూడా ఈయన ఎలాంటి కదలిక ఉండదన్నమాట. వీళ్ళు చాలా ఇంకా అతన్ని చూస్తూ, స్వామి వివేకానందం చూస్తూ చదువురాని వాళ్ళు, వీళ్ళకి ఇతనికి ఏమీ అర్థం కాదు, ఎలాగో మనం ఏం మాట్లాడుకున్నా కూడా అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడుకోవడం, అపహాస్యం చేయడం చూస్తూ ఉన్నాక వెళ్తూ ఉంటే ప్రయాణంలో ఒక స్టేషన్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ బోగి టీ అమ్మే వాళ్ళు కూడా ఆంగ్లంలోనే మాట్లాడతారు, ఆంగ్లేయులయ్యే ఉంటారనమాట. కాబట్టి స్వామి వివేకానంద టీ అమ్మేవాడిని ఇంగ్లీష్లో పిలుస్తాడు, ఒక టీ తీసుకుంటాడు, దానికి కావాల్సిన డబ్బులు అవన్నీ ఇచ్చేస్తాడు. ఇదంతా ఆ పక్కన ఇప్పటివరకు ఎగతాళి చేసిన వాళ్ళు అలా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తారు. చూసేసి అదేంటి ఇతనికి ఇంగ్లీష్ అర్థమయ్యి ఇంగ్లీష్ వస్తే ఇతను ఎందుకు మనం మాట్లాడిన వాటికి దేనికి కూడా సమాధానం చెప్పలేదు, రియాక్ట్ అవ్వలేదు, ఏంటి ఇది అని చెప్పేసి వీళ్ళు మనసులో మల్లగుల్లాలు పడుతూ ఉంటారన్నమాట. ఆ మల్లగుల్లాలు పడుతూ ఉంటారు. ఇంతవరకు ఏమీ అది చేయలేదు అని చెప్పేసి ఈలోపు ఆ ట్రైన్ కదులుతుంది. మెల్లిగా వాళ్ళిద్దరు కూడా స్వామీజీ దగ్గరికి వస్తారు. స్వామీజీ దగ్గరికి వచ్చేసి ఇప్పటివరకు మేము మాట్లాడుకుంది మీకు అర్థమైందా అని చెప్పేసి అడుగుతారు. అర్థమైంది అండి. మీకు ఇంగ్లీష్ వచ్చా అంటే వచ్చు. మరి ఇంగ్లీష్ వచ్చి అర్థమైనాక కూడా మీరు మేము మాట్లాడిన దానికి దేనికి కూడా రియాక్ట్ అవ్వలేదు ఎందుకు అని చెప్పేసి అంటారు. అంటే ఇంత మంచి వాతావరణం ఉంది, ఈ మంచి వాతావరణంలో చుట్టూ పచ్చటి పంట పొలాలు, చెట్లు, ఇవన్నీ కూడా నేను నా పర్యటనలో వీటన్నిటినీ ఆహ్లాదంగా మనస్సులో స్థిరపరుచుకొని ఈ పర్యటనని నేను ప్రశాంతంగా ఉత్సాహంగా కొనసాగించాలి అని అనుకున్నాను. మీ మాటల్ని నేను ఎందుకు పట్టించుకోవాలి, ఐ నెగ్లెక్టెడ్ యువర్ కన్వర్జేషన్ అని చెప్పేసి చెంప పెట్టున వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పినట్టు అయిపోయింది అన్నమాట స్వామీజీ మాటలు. కరెక్ట్గా గట్టి లాగి పెట్టేసి ఒక చెంప మీద లాగి పెడితే ఎలా ఉంటుందో ఐ నెగ్లెక్టెడ్ అన్న పదము వాళ్ళకి అలా అనిపించింది. అంటే ఇంగ్లీష్ వచ్చి సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉండి మన జాతి గురించి, ధర్మం గురించి, మన భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సమాధానం చెప్పకుండా చెంప పెట్టు లాంటి సమాధానం నేను నెగ్లెక్ట్ చేశాను అని చెప్పేసి ఒక సమాధానం ఇస్తారు. నేను ప్రశాంతంగా పర్యటన చేయాలి అని అనుకున్నాను. మీరు వాగుళ్ళన్నీ నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నా మనస్థితిని నేను ప్రశాంతంగా ఉంచుకోవాలి, సంయమనంగా ఉండాలి అని అనుకున్నాను కాబట్టి మీకు సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి స్వామీజీ అంటారు. అన్నాక మీకు కోపం రాలేదా, మీకేమనిపించలేదా మేము ఇంత అదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే, అనవసరపు వాటిలో నేను కలగచేసుకొని మీరు మాట్లాడి, నేను నా ప్రవాసంలో, నా పర్యటనలో ఎంతోమందిని మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాను. మీలాంటి వాళ్ళని చూసి మీరు మాట్లాడే మాటలు, మీలాంటి వారు మాట్లాడే మాటలు, ఎద్దేవాని ఎగతాళిని నేను ప్రతి దానికి నేను సమాధానం చెప్పుకుంటూ పోతే నా శక్తిని నేనే తక్కువ చేసుకున్న వాటిని అవుతాను. నా తపశక్తిని కానీ, నాలో ఉన్న శక్తిని కానీ, నాలో ఉన్న సంయమనాన్ని నేను కోల్పోతూ ఉంటాను. ఆవేశంగా, కోపంగా వీటన్నిటికీ నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి స్వామీజీ అంటారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలకు కన్విన్స్ అవుతారు. నిజమే కదా,
స్వామీజీ చెప్పింది కరెక్టే కదా, అన్నింటికీ రియాక్ట్ అవుతే నిజానికి మనలో ఉన్న శక్తిని ప్రతి దానికి ప్రతి చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతూ ఉంటే మన శక్తిని మనమే కోల్పోతాం కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వామీజీ మాటలకి ఆకర్షితులవుతారు. స్వామీజీ మాటలకు ఆకర్షితులయ్యి వాళ్ళు మళ్ళీ మెల్లిగా మెల్లిగా స్వామీజీ యొక్క బోధనలు మాటలు వింటూ వారు కూడా స్వామీజీని అనుసరిస్తారన్నమాట. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఎదుటి వాళ్ళన్న ప్రతి మాటకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రియాక్ట్ అయ్యేసి మనలో ఉన్న శక్తిని మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. దాని బదులు రెస్పాండ్ అవ్వచ్చు. అంటే ఎలా బదులు ఇవ్వచ్చు, ఎలా కోపంగా ఆవేశంగా కాకుండా మనకి అవసరమైతే ఆ నెగిటివ్ని తగ్గించడానికి ఆ యొక్క అంశం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో దానికి తగ్గ సమాధానాన్ని చెప్పవచ్చును. ఒక మంచి పాజిటివ్ వార్తని మనం పంపించవచ్చు సోషల్ మీడియాలో. అప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరున్న ఆ పరిస్థితికి తగ్గట్టుగా సమయము సందర్భము చూసుకొని ఎలా ప్రతిస్పందించాలి, ఎలా స్పందన కలగజేయాలి అనేది ఒక సకారాత్మకమైన ఆలోచనని మనము పోస్ట్ చేయవచ్చు. అలా మనం ప్రతిస్పందిస్తే, అలా మనం రెస్పాండ్ అవుతే సమాజంలో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం, మంచి వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ఆలోచనలు సకారాత్మకంగా ఉండాలి కానీ ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం కంటే రెస్పాండ్ అవ్వడం ముఖ్యము. మంచి వాతావరణాన్ని ఏదో ఉన్నదాన్ని మనం పెంపొందించి ఆవేశంగా సమాధానం చెప్పే బదులు, అనవసరమైన వాటికి చెలించి మన శక్తిని కోల్పోయే బదులు మంచిదాన్ని మంచి విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం, రియాక్ట్ కాకుండా ఎప్పుడు కళ్ళు మూసుకొని లేకపోతే ఏమీ జరగనట్టు ఉండాలా, అలా కూడా కాదు. రియాక్ట్ అవ్వాల్సిన వాటికి స్పందించాల్సిన అవసరం ఉంది, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్న వాటికి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే, అవసరమైతే ఆవేశపడాల్సిందే. కానీ సమయము సందర్భము ఉచిత అనుచితాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సందర్భము సమయం ఉందా లేదా, ఎందుకంటే వాగే వాళ్ళు వాగుతూ ఉంటారు, వాళ్ళకు ఆ విషయం యొక్క జ్ఞానం ఉండదు, లేకపోతే ఏదో ఒకటి అవాకులు చెవాకులు పేలాలి కాబట్టి పేలుతూ ఉంటారు. ఇలాంటివన్నింటినీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అవసరమైన వాటిలో నోరు మూసుకోకూడదు, అనవసరమైన వాటికి నోరు తెరవాల్సిన అవసరం లేదు. మంచి వాతావరణాన్ని సృష్టించాలి అంటే మనం మన రీతిలో సహజమైన రీతిలో మనం మన దారిలో మనం వెళ్తూ ఒక మంచి పోస్ట్ చేయొచ్చు. ఇలా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మనం ప్రతిస్పందిస్తూ ఉంటే, మామూలుగా ఎదుటివారికి కూడా సమాధానం చెప్తూ ఉంటే వాతావరణం మారే అవకాశం ఉంది. మన శక్తియుక్తుల్ని మనం కోల్పోకుండా మన ఆవేశం వల్ల మనము పోగు చేసుకునే శక్తిని, మన యొక్క బుద్ధిని వీటన్నిటిని కిందికి చేసుకోకుండా కిందపరచుకోకుండా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేస్తామనుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రతి దానికి రియాక్షన్ అవసరం, రెస్పాండ్ అయితే చాలు. సమాజాన్ని మార్చాలి అని అనుకున్నప్పుడు ప్రతిదానికి వాళ్ళు వేసిన దానికన్నింటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ప్రశాంతంగా ఉండడమే సమాధానం అవుతుంది.